10th క్లాస్లో 6th చాప్టర్ ప్రోగ్రెషన్. సో ఇంతకు ప్రోగ్రెషన్ అంటే ఏంటి, సో దాంట్లో ఏముంటుంది, మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఒక్కసారి క్లియర్గా డెఫినేషన్ చెప్తాను, వినండి. ఓకే, లెట్స్ డిస్కస్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రోగ్రెషన్. సో ప్రోగ్రెషన్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఎగ్జిబిట్ ఏ పర్టికులర్ ప్యాటర్న్. It is also known as a sequence in which every term is obtained by applying a logic on its previous term. So the meaning of this definition is, I will take one example, then you can understand very easily. Okay, let's consider Ajay applied for a job. Ajay applied for a job where he is offered by 8,000 rupees per month for first year, and also it is mentioned that there is an annual increment of 500 rupees. అంటే ఎవ్రీ ఇయర్ 500 రూపీస్ ఇంక్రీజ్ అవుతుందంట. సో ఫస్ట్ ఇయర్ 8,000 పర్ మంత్, సెకండ్ ఇయర్లో పర్ మంత్ 8,500 అవుతుంది. థర్డ్ ఇయర్లో లెటస్ సి, ఫస్ట్ ఇయర్ 8,000, ఓకే, ఆరిజినల్ రాద్దాం. సెకండ్ ఇయర్లో 500 పెరుగుతుంది మంత్లీ శాలరీ. ఓకే, థర్డ్ ఇయర్లో 8,500 ప్లస్ 500 9,000 అవుతుంది. ఓకే, ఫోర్త్ ఇయర్లో 9,500, ఫిఫ్త్ ఇయర్లో 10,000, ఇలా. సో ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ మధ్యలో ఏమంటున్నాడు ఇక్కడ, ఇన్ విచ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై అప్లయింగ్ ఏ లాజిక్ ఆన్ ఇట్స్ ప్రీవియస్ టర్మ్ అంటున్నాడు. ఇది ఫస్ట్ టర్మ్ అనుకోండి, ఇది సెకండ్ టర్మ్. ఈ సెకండ్ టర్మ్కి ప్రీవియస్ టర్మ్ ఇది అవుతుంది. సో ప్రీవియస్ టర్మ్కి ఎంత యాడ్ చేశాడు, ప్లస్ 500 చేశాడు. ఓకే, అదేవిధంగా ఈ థర్డ్ టర్మ్కి ప్రీవియస్ టర్మ్ ఏమవుతుంది, 8,500 విల్ బి ప్రీవియస్ టర్మ్ ఫర్ దిస్ 9,000. సో ఇక్కడ కూడా 500 యాడ్ చేస్తే మనకు 9,000 వచ్చింది. క్లియర్? సో సేమ్ ఇక్కడ కూడా 500 యాడ్ చేశాడు, సేమ్ ఇక్కడ కూడా 500 యాడ్ చేశారు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద డెఫినేషన్ వన్స్ అగైన్, ఏ ప్రోగ్రెషన్ ఈస్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఎగ్జిబిట్ ఏ పర్టికులర్ ప్యాటర్న్. పర్టికులర్ ప్యాటర్న్ ఏంది ఇక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మధ్యలో 500 డిఫరెన్స్ ఉంది, అదే ప్యాటర్న్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ సీక్వెన్స్. దీన్ని మనం సీక్వెన్స్ కూడా అంటాము. ఇన్ విచ్ every term is obtained by applying a logic to its previous term. What is the logic here? Adding 500 to its previous term. So previous term ఏంటి, ఇది 8,000 అవుతే, సో ఇక్కడ వచ్చే టర్మ్ ప్రీవియస్ టర్మ్ కి 500 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అది దీని ఒక మీనింగ్. ఓకే, సో such type of series, such type of list of numbers are called progression. Clear? Yes, I will discuss some more examples. For example, I will discuss one more example. Let's get into the topic. Okay, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, జనరల్గా హేమ పుట్ ₹1,000 ఇంటూ హెర్ డాటర్స్ మనీ బాక్స్. అంటే హేమ అనే ఒక పేరెంట్ తన కూతురు విషయంలో ఫస్ట్ ఒక 1,000 రూపీస్ డిపాజిట్ చేస్తుందంట తన పేరు పైన ఫస్ట్ ఇయర్లో. ఓకే, అట్లా ఏమంటుంది, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ ద అమౌంట్ బై 500. ప్రతి ఇయర్కి 500 ఇంక్రీజ్ చేసుకుంటూ పోయింది. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో ఎంత పెట్టింది ఆమె, 1,000. ఓకే, వాళ్ళ కూతురు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు 1,000 పెట్టింది, తర్వాత 500 పెంచుకుంటూ వెళ్ళింది, అంటే 1,500 అవుతుంది. సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి 2,000, ఫోర్త్ ఇయర్కి 2,500. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, సో దీస్ ఆర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద లాజిక్ plus 500 to each term between two terms. Okay, the difference between these every two terms is 500. So this series of numbers, this list of numbers also formed by a logic. That logic is nothing but adding 500 to the next term, previous term. To get the next term, adding 500 to the previous term. Okay, so ఇలా ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఏదైనా ఒక లాజిక్ తో ప్రోగ్రెస్ అవుకుంటూ ఉండాలి. నాట్ ఓన్లీ ప్రోగ్రెస్, ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంది, డిక్రీజ్ కూడా అవచ్చు. అంటే ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, అంటే ఇదే నెంబర్ దగ్గర ఉండదు, ఇంక్రీజ్ అని అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అన్న అవుతుంది, దాన్ని మనం ప్రోగ్రెస్ అంటాం కదా. సో అందుకే ఈ చాప్టర్కి ప్రోగ్రెషన్స్ అని నేమ్ వచ్చింది. క్లియర్? మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం చాప్టర్లో. సో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద ప్రోగ్రెషన్ డెఫినేషన్. ఓకే, సో నౌ ప్రోగ్రెషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types in our chapter. Okay, so first one is arithmetic progression, the next one is geometric progression. Okay, so I will discuss about the arithmetic progression first,
then after completion of arithmetic progression we will go into geometric progression. Okay, so just check this. Arithmetic progression is nothing but if you observe the given 4 list of numbers, in the first list of numbers how the next terms, how the successive terms are formed, అవి ఎలా ఫామ్ అయినాయి. సో ఫస్ట్ టర్మ్ 1 ఉంది, సో 1కి +1 చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. అదేవిధంగా సెకండ్ టర్మ్ 2 ఉంది, దానికి కూడా +1 చేస్తే 3 వచ్చింది. సిమిలర్ వేలో 3కి +1 చేస్తే 4 వచ్చింది. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ you have added only one. Okay, the common number, the fixed number మీరు అనేది దీనిలకు యాడ్ చేశారు కదా. సో 1కి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది, 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది, 3కి 1 యాడ్ చేస్తే 4 వస్తుంది. సో ద కామన్ ఫిక్స్డ్ నెంబర్ ఇస్ 1 హియర్. ఓకే, సో ద సక్సెసివ్ టర్మ్స్ ఆర్ అబ్టైన్డ్ బై యాడింగ్ 1 టు ద ప్రీవియస్ నెంబర్. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది కూడా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ 100 ఉంది, 100 నుంచి -30 చేస్తే 70 వచ్చింది, 70 నుంచి -30 చేస్తే 40 వచ్చింది, 40 నుంచి -30 చేస్తే 10 వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా ఫిక్స్డ్ నెంబర్తోనే మీరు మైనస్ చేశారు. ఓకే, అందుకే మనకి ఇక్కడ ఈ టర్మ్స్ అనేటివి ఫామ్ అయినాయి. ఓకే, ఈ లిస్ట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ -30, ఇక్కడ +1. ఓకే, కమింగ్ హియర్ -3లో నుండి +1 చేస్తే -2 వస్తుంది, అంతేనా లేదా. -3 + 1 ఎంత, -2 కదా. సో ఇక్కడ +1, -2కి +1 చేస్తే -1 వస్తుంది, -2 +1 చేయండి ఎంత వస్తుంది, -2 + 1 ఎంత, -1 కదా. సో ఇది వచ్చింది +1, దీన్ని కూడా +1 చేయండి, -1 + 1 ఎంత, 0. సో 0 వచ్చింది కదా. సో ఇక్కడ +1 చేశాం కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది మనకు. ఓకే, కమింగ్ హియర్ 3కి మైనస్ ఆర్ ప్లస్, మైనస్ అన్న ప్లస్ అన్న 0 చేయండి, 3 వస్తుంది. 3కి -0 చేసినా +0 చేసినా 3 వస్తుంది. ఇక్కడ కూడా +0 -0 చేసినా కూడా మనకు 3 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు +or-0. సో ఈ 4 ఎగ్జాంపుల్స్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ప్రతి ఒక్క లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఒకటే ఫిక్స్డ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంది ఎవ్రీ 2 నెంబర్స్కి కదా. సో బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ +1 అనేది డిఫరెంట్గా ఉంది, బిట్వీన్ దీస్ 2 టర్మ్స్ +1 అని ఉంది. సో టర్మ్స్ అంటే ఏంది, ఇది ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఈచ్ టర్మ్ని మనము టర్మ్ అంటాం, ఈచ్ నెంబర్ని టర్మ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ 2 టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ 1 ఉంది, సెకండ్ 2 టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ 1 ఉంది. సో అదేవిధంగా ఇవి కూడా చూసుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్లో -30, సెకండ్ 2 టర్మ్స్ మధ్యలో -30 డిఫరెన్స్ అనేది ఉంది. సో సిమిలర్గా థర్డ్ అండ్ ఫోర్త్లో కూడా. సో ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ ఏంటంటే, సక్సెసివ్ టర్మ్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ద సక్సెసివ్ టర్మ్స్ అబ్టైన్డ్, సక్సెసివ్ టర్మ్స్ అంటే నెక్స్ట్ టర్మ్స్, ఇవి అబ్టైన్ బై యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్, యాడ్ అన్న చేసుకోండి, సబ్ట్రాక్ట్ అన్న చేసుకోండి, ఏ ఫిక్స్డ్ నెంబరే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్యలో ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తారో అదే నెంబర్ నెక్స్ట్ వచ్చే 2 నెంబర్స్ మధ్యలో కూడా అదే నెంబర్ యాడ్ చేయాలి. ఇక్కడ +1 చేసి ఇక్కడ +2 వేస్తారు సార్ అంటే అది చేయొచ్చు, కానీ అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వదు. క్లియర్. సో ఫిక్స్డ్ నెంబరే వాటి మధ్యలో కామన్ డిఫరెన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఏవైనా సిరీస్ ఆఫ్ నెంబర్స్ మధ్యలో ఫిక్స్డ్ నెంబర్తో మీరు నెక్స్ట్ నెంబర్స్ని ఫామ్ చేస్తే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇంగ్లీష్లో మనకు ఒకవేళ ఎగ్జామ్లో డెఫినేషన్ రాద్దాం అనుకుంటే వాట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అన్నాడు అనుకోండి, యూ హ్యావ్ టు రైట్ దిస్ definition. The arithmetic progression is nothing but the arithmetic progression is formed whenever the successive terms obtained by adding or subtracting a fixed number is known as arithmetic progression. You can take any example, not only these 4. For example, 2, 4, 6, 8, 10. If you observe the common difference, what is the difference? +2. ఇక్కడ కూడా +2, ఇక్కడ కూడా +2, ఇక్కడ కూడా +2. ఇలా సేమ్ ఫిక్స్డ్ నెంబర్తో మీరు నెక్స్ట్ టర్మ్స్ని తీసుకుంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, లెట్స్ డీప్ డైవ్ మోర్ ఇన్ టు ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్. ఓకే, క్లియర్. వాట్ ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం నేర్చుకున్నాం, మళ్ళీ ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ ఈస్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్. ఈ ఫిక్స్డ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ నెంబర్ అంటున్నాడు జనరల్గా. సో సారీ, ఇంతకుముందు సిరీస్ తప్పు రాశాను నేను. ఒకసారి ఇప్పుడు చూడండి, 2 అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది.
సో ఈ 5 ఎలా వచ్చింది, +3 యాడ్ చేస్తే వచ్చింది 2కి, అంటే అప్పుడు ఇది సక్సెసివ్ అవుతుంది. 5కి 2 అనేది ప్రిసీడింగ్ అవుతుంది. ఓకే, ప్రిసీడింగ్ అంటాం. కమింగ్ టు హియర్, ఇది 5కి +3 యాడ్ చేస్తే 8 వచ్చింది, అప్పుడు ఇది సక్సెసివ్ అవుతుంది. సో ఇది 8కి 5 అనేది ప్రిసీడింగ్ అవుతుంది. అప్పుడు మీకు ప్రిసీడింగ్కి సక్సెసివ్కి డిఫరెన్స్ అనేది క్లియర్ కదా. ఇక్కడ మీరు ప్రతిసారి చూస్తే +3 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, అంటే ఫిక్స్డ్ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఫిక్స్డ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ డెఫినేషన్ అర్థమై ఉంటుంది ఏపీ. ఇప్పుడు ఇందులో కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ డిఫరెన్స్ అండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ. సో జనరల్గా 2 టర్మ్స్ మధ్యలో ఉండే గ్యాప్ని, ఓకే, the difference between two successive numbers, the difference between any two terms, not any two terms, successive terms, the difference between two successive terms of an AP is known as common difference. Okay, అంటే ఇక్కడ this fixed number is known as common difference. ఒకసారి చూడండి, జనరల్గా ఇక్కడ 2ని ఫస్ట్ టర్మ్ని నేను A1 అనుకుంటాను, ఓకే, సెకండ్ టర్మ్ని A2 అనుకుంటాను, ఓకే, థర్డ్ టర్మ్ని A3, A4, సో ఆన్ an, n వరకు ఎంత ఉండొచ్చు, n గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో +3 ఉంది కదా, ఫిక్స్డ్ నెంబర్ని మనం కామన్ డిఫరెన్స్ అన్నాం కదా. కామన్ డిఫరెన్స్ అని ఎందుకు అన్నాం, డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ 5 - 2 చేస్తే ఎంత వస్తుంది మనకు, 3 వస్తుంది. 8 - 5 చేస్తే 3 వస్తుంది. 11 - 8 చేస్తే 3 వస్తుంది. 14 - 11 చేస్తే 3 వస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ ఐ విల్ చేంజ్ ద ఇంక్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది, A2 నుండి -A1 చేస్తే మనకి ఏమొస్తుంది, ఫిక్స్డ్ నెంబర్ వస్తుంది. దాన్ని మనం ఏమనుకున్నాం, కామన్ డిఫరెన్స్. దాన్ని డీతో డినోట్ చేస్తాను, స్మాల్ డి. సో A2 - A1 is +3 or fixed number that is known as common difference and denoted by small d. సార్ A2 - A1 ఒకటే రాసుకోవచ్చు అంటే లేదు, 8 - 5 చేస్తే కూడా 3 వస్తుంది, అంటే A3 - A2 కూడా చేసుకోవచ్చు. A3 - A2 కూడా మీకు సేమ్ వస్తుంది కాబట్టి స్మాల్ డి అనుకోవచ్చు. సిమిలర్గా A4 - A3 కూడా చేసుకోవచ్చు, ఈక్వల్ టు డి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇప్పుడు ఇది డి అన్నప్పుడు ఈ 3 కూడా ఈక్వల్ అవుతాయి కదా. ఈక్వల్ ఇన్ ద సెన్స్ A2 - A1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు A3 - A2. క్లియర్. అదేవిధంగా సారీ ఇక్కడనే రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు A4 - A3. క్లియర్. సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ కామన్ డిఫరెన్స్ నౌ, డి ఈస్ నథింగ్ బట్, ఇక్కడ మనము దీని n అనుకుందాం, లార్జర్ టర్మ్, ఇదేమవుతుంది n - 1 అవుతుంది కదా. అప్పుడు మన ఫార్ములా ఏమొస్తుంది, an - 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రాసుకోండి, ఇది A4, ఎన్ని 4 అనుకున్నాం, -A4 - 1 అంటే 3 కదా. A4 - A3 ఈజ్ ఈక్వల్ టు డి. అంటే ఇది అనేది దానికి జనరల్ ఫామ్ దేనికి, కామన్ డిఫరెన్స్, ఏపీకి కాదు. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ ఏపీ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో నౌ కామన్ డిఫరెన్స్ గురించి మీకు క్లియర్ కదా. కామన్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ద ఫిక్స్డ్ నెంబర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నెంబర్స్. ఓకే, two successive numbers in arithmetic progression series is known as common difference, and that can be calculated by using the formula an minus an minus 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 టర్మ్స్ ఇచ్చాడు. నౌ వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ సిరీస్, సింపుల్గా 5 - 2 చేయండి, ఈక్వల్ టు 3. అంటే ఈ రెండింటి మధ్య ఏ డిఫరెన్స్ ఉంటే అదే కామన్ డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో తీసుకోవాలి సార్ అంటే లేదు, ఏమన్నా 2 సక్సెసివ్ తీసుకోవచ్చు మీరు. క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ కామన్ డిఫరెన్స్. నౌ ఐ విల్ డిస్కస్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ ఏపీ. ఓకే, సో వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి మీరు, నేను రబ్ చేస్తున్నాను. ఓకే, సో జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ ఏపీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకోమన్నాను, ఫస్ట్ టర్మ్ని A1 అనుకోమన్నాను కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటాను. ఓకే, ఏకి ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, +3 అని చెప్పాను కదా. ఫస్ట్ టర్మ్ 2కి +3 యాడ్ చేస్తే 5 వచ్చింది. ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఇక్కడ +3 అంటే ఏంటండి మీకు ఇందాక చెప్పాను, కామన్ డిఫరెన్సే కదా.
A2 మైనస్ A1 చేస్తే మనకి ఏమొచ్చింది 3 వచ్చింది. అదే కామన్ డిఫరెన్స్ కదా. అంటే ఏకి ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ రావాలి అంటే ఈ ఫస్ట్ టర్మ్కి 2 ప్లస్ డి వేస్తాను. 2 ప్లస్ డి అంటే డి ఎంత +3, కామన్ డిఫరెన్స్ అని చెప్పాను కదా. 2 + 3 = 5 వచ్చింది కదా. అంటే 2 అంటేనేమో ఏ అనుకున్నాను, ఇది అంటేనేమో డి అనుకున్నాను, అంటే A + D. సో సెకండ్ టర్మ్ ఏమవుతుంది A + D అవుతుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏమవుతుంది? థర్డ్ టర్మ్ ఒకసారి చూడండి, 2, 5, 8, 11, 14 ఇన్ఫైనైట్ వరకు అనుకోండి. సో ఇది ఏ అనుకున్నాను, ఇది A + D వచ్చింది. థర్డ్ టర్మ్ చూడండి, ఇది ఏ కదా, A ప్లస్, ఇప్పుడు ఇది ఎలా వస్తుంది మనకు 8 అనేది? అంటే ఇక్కడ +3, ఇక్కడ +3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ +3, ఇక్కడ డిఫరెన్స్ +3, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు +6 కదా. సో 6 ఎలా వస్తుంది మనకు 2 × 3 కదా. 2 × 3 అంటే 2 అంటేనేమో మనకు 2 తీసుకోండి, 3 అంటే కామన్ డిఫరెన్స్ 2D, అంతే కదా. 3 అంటే కామన్ డిఫరెన్సే కదా. అంటే A, A + D, A + 2D. A + 2D అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అంటే 2, ఇది 2 + 3, ఇది 2 + 2 × 3 కామన్ డిఫరెన్స్, ఇది 2, ఇది 5, ఇది 8. సో ఇక్కడ వరకు సాటిస్ఫై అయింది కదా. సో ఇప్పుడు 11 ఎట్లా తీసుకురావాలి చూద్దాం. 11 ఎట్లా తీసుకురావాలంటే అదేవిధంగా A + 3D చేయండి. A + 3D ఎందుకంటే ఏ అంటే ఎంత 2, 3 × D అంటే 3, కామన్ డిఫరెన్సే కదా. 2 + 3 = 9, సో 11 వచ్చిందా. అదేవిధంగా 14 రావాలి అంటే A + 4D. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1, 2, 3, 4, 5, ఫిఫ్త్ టర్మ్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది 3 వచ్చింది, అంటే 3D తీసుకున్నాం కదా. సో మనం ఇండైరెక్ట్గా ఏం రాయాలి ఇక్కడ, జనరల్ ఫార్మ్ ఆఫ్ AP is nothing but A first term, A + D second term, A + 2D, A + 3D. మనము n టర్మ్ కావాలి అంటే A + n-1D తీసుకోవాలి. ఇది మనకు nth టర్మ్ అవుతుంది. దీని గురించి మీకు క్లియర్గా ఇంకో టాపిక్ ఉంటుంది మన టెక్స్ట్ బుక్లో, అప్పుడు డిస్కస్ చేశాను. సో నేను ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది, సెకండ్ టర్మ్ A + D అవుతుంది, థర్డ్ టర్మ్ A + 2D అవుతుంది. అంటే థర్డ్ టర్మ్ కాబట్టి ఇక్కడ 2 ఉంది, అంటే 3 - 1. అదేవిధంగా ఎంతవరకు ఉంటాయి A + n-1 × D, వేర్ n ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, n-1 ఎందుకు తీసుకున్నా అంటే థర్డ్ టర్మ్ కాడ 2D వచ్చింది, సో nth టర్మ్ కాడ n-1 వస్తుంది. క్లియర్? సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ AP. ఓకే, క్లియర్? సో ఫైనల్గా నేను ఏం చెప్తాను, A, A + D, A + 2D, A + 3D, సో ఆన్. సో దీన్ని మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ AP అంటాము, వేర్ A అనేది ఫస్ట్ టర్మ్ అండ్ D అనేది కామన్ డిఫరెన్స్. A అనేది ఫస్ట్ టర్మ్, సో క్వశ్చన్లో మీకు ఫస్ట్ టర్మ్ ఇస్తాడు, కామన్ డిఫరెన్స్ ఇస్తాడు, ఫైండ్ ది ఫోర్త్ టర్మ్ అన్నాడు అనుకోండి. ఫోర్త్ టర్మ్ అంటే మనకు A + 4 - 1 × D తీసుకోవాలి, ఎందుకంటే ఇక 3D వస్తుంది. ఫోర్త్ టర్మ్ అంటే మనం ఏం చేస్తాం మహానుభావులం అంటే A + 4D చేస్తాం. కాదు, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ A 1, 2, 3, 4 కాబట్టి A + 4 - 1 × D చేయాలి. అదే నేను మీకు A + n-1 × D అని చెప్పాను. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ AP. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చాడు ఎగ్జాంపుల్స్, మనకు క్లియర్గా కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది.